డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. హెచ్ఐవి ఉన్నవాళ్ళు సెక్స్లో పాల్గొనవచ్చా? సెక్స్లో పాల్గొంటే వ్యాధి త్వరగా ముదిరే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. హెచ్ఐవి ఉన్న వాళ్ళు నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. సెక్స్లో పాల్గొనడం వల్ల హెచ్ఐవి వ్యాధి ముదరదు. హెచ్ఐవి ఉన్న వాళ్ళు సెక్స్లో పాల్గొంటే ఇంకా త్వరగా కోలుకుంటారని చెప్తాను నేను వ్యాధి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనిషిలో ఒక రకమైన సంతోషం ఉన్నట్లయితే, ఆనందం ఉన్నట్లయితే, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నట్లయితే వాడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. హెచ్ఐవిలో జరిగేది ఏంటి? ఆ వ్యాధి వల్ల జరిగేది నా ఇమ్యూనిటీ తక్కువైపోతుంది. హెచ్ఐవి నుంచి కోలుకోవాలంటే కావాల్సిన ఏంటి? ఇమ్యూనిటీ పెరగాలి. ఆ ఇమ్యూనిటీ ఎప్పుడు పెరుగుతుంది? సెక్స్లో పాల్గొన్నప్పుడు నేను సెక్స్ పాల్గొన్నాక నేను బాగానే ఉన్నట్లు, నేను హెల్దీ అనమాట అనుకుంటాడు. రెండోది, సెక్స్లో పాల్గొనడం వల్ల మనిషిలో ఒక రకమైన సంతోషం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. మనిషికి సంతోషము, తృప్తి అనేది ఇమ్యూనిటీ పెంచుతుంది. తిండి తినవసరంలా, మానసిక స్థితి కూడా మనిషిలో ఇమ్యూనిటీ మెకానిజం పెంచుతుంది. గుర్తించండి, ఏదో తిండి తింటేనే ఇమ్యూనిటీ కలుగుతుంది కాదు, తిండి కూడా కావాలి. తిండితో పాటు మానసిక స్థితి కూడా మంచిగా ఉండాలి. మానసిక స్థితి సరిగా లేకుండా ఎంత తిండి తినకుండా లాభం లేదు. తృప్తి అనేది, సంతోషం అనేది లేదనుకోండి, ఈ దిగులుతో నాకు ఎంత తిండి వంట పట్టదు, ఇమ్యూనిటీ డెవలప్ కాదు. అంచేత మనిషికి కావాల్సినట్టు కావాలి, తృప్తి కావాలి, తిండి కావాలి, రెండు కావాలి. తిండి తృప్తి రెండు కలిసినప్పుడే ఏదైతే హెచ్ఐవి ఉన్నవాళ్ళు శుభ్రంగా సెక్స్లో పాల్గొనవచ్చు. సెక్స్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం క్షీణించదు. సెక్స్లో పాల్గొనడం వల్ల త్వరగా కోలుకుంటారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, మంచిగా ఉంటారు. ఆ జబ్బే మొదలదు. అది మీద గుర్తుంది, హెచ్ఐవి ఉన్నవాళ్ళు సెక్స్లో పాల్గొంటే వ్యాధి ముదిరితేనే పొరపాటు అభిప్రాయం, అపోహ మాత్రమే. అంచేత మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు. సెక్స్ ఎంజాయ్ చేయాలి కూడా, దాంట్లో మనసు పడాలి, మనసులో ఎంజాయ్ చేయాలి. చేసే వాళ్ళు చాలా దూరం. సెక్స్లో పాల్గొనే వాళ్ళకంటే సెక్స్లో పాల్గొనే వాళ్ళే త్వరగా హెచ్ఐవి కోలుకుంటారు. కారణం ఈ సెక్స్ అనేది ఇమ్యూనిటీ పెంచుతుంది. ఈ విషయం ఒక విషయం కాదండి, ఎన్నో విషయాల్లో మన గుండెకి జబ్బు రాకుండా ఉండాలంటే కూడా ఇమ్యూనిటీ కావాలి. అది ఎవరైతే రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటారో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేసే అవకాశాలు కూడా తక్కువ. ఎవరైతే సెర్బల్ స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువ. ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో కడుపులో పుళ్ళు వచ్చే అవకాశం తక్కువ. ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో అజీర్ణ బాధలు తగ్గేసే పరిస్థితి. ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. సెక్స్ అనేది ఇమ్యూనిటీని, ఎనర్జీని బూస్టప్ చేస్తుంది. అంచేత దానికోసం సెక్స్లో పాల్గొంటారు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.